దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, తపస్సు కాలం 5వ ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ రోజున ఉదయం దివ్య పూజాబలిలో మొదటి ధ్యానాంశములో 3 అంశాలను ధ్యానించాం. కోరిక, గడియ, మహిమ అని 3 అంశాలను ఉదయం దివ్య పూజాబలిలో ధ్యానించడం జరిగింది. వీలున్న వారు తప్పనిసరిగా ఈ యొక్క ధ్యానాంశమును ఆలకించమని కోరుతూ ఉన్నాను. ఇక ఈ సాయంత్రం దివ్య పూజాబలిలో మొదటి పఠనం, 2వ పఠనం, సువిశేష పఠనం, ఈ 3 పఠనాలు మనకు నేర్పుతున్న ఆ విశ్వాస పాఠములేమిటో నేర్చుకొనడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి పఠనం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము నుండి ఎవరైనా చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము నుండి. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో యోధా ప్రజలతో నూతన నిబంధన చేసుకున్న రోజులు వచ్చుచున్నవి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నూతన నిబంధన, న్యూ టెస్టమెంట్, న్యూ కోవెనెంట్, నూతన నిబంధన చేసుకొను రోజులు వచ్చుచున్నవి. చదవమ్మా. కానీ అది పూర్వము నేను మీ పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలకు తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకొనిన నిబంధన వంటిది కాదు. ఓకే, నేను వారికి ప్రభుడునైనను వారు మాత్రం నా నిబంధనను మీరిరి. నా బిడ్డలుగా లేరు, నా నిబంధనను మీరారు. కనుక ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న నూతన నిబంధన ఇది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున రచింతును, అంతరంగమున ఉంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడు నగుదును, వారు నా బిడ్డలగుదురు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆలకిస్తున్నారా? ఏదైనా కథలు చెబితే చాలా జాగ్రత్తగా ఆలకిస్తాం. దేవుని వాక్యాన్ని చెబితే కొంచెం కష్టం. ఎందుకంటే ఇట్ టేక్స్ మోర్ ఎనర్జీ, మోర్ ఫోకస్, మోర్ కాన్సన్ట్రేషన్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక ఐ రిక్వెస్ట్ యువర్ గ్రేట్ అటెన్షన్. ప్రభు అంటున్నారు, నూతన నిబంధన చేసుకుని రోజులు వచ్చుచున్నవి. దేవుని యందు ప్రియులారా, నూతన నిబంధన అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ పాత నిబంధన 1, 2, 3 ఉన్నాయని అర్థం కదా. ప్రభు అంటారు, నేను ఇంతకుముందు మీ పూర్వులతో చేసుకున్న నిబంధన వంటిది కాదు ఈ నూతన నిబంధన. పూర్వీకులతో ఎప్పుడు చేసుకున్నారు? జలప్రళయము తర్వాత నోవాతో ప్రభు ఒక నిబంధన చేసుకున్నారు. ఈ ప్రజలందరినీ నేను మరలా కాపాడుతాను, మరలా ఎప్పుడు జలప్రళయం రానివ్వను, నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా బిడ్డలుగా ఉంటారు. కానీ నోవా సంతతి దేవునికి విశ్వాసపాత్రులుగా లేరు, దేవునికి విధేయులుగా లేరు. వారు దేవునిపై తిరగబడ్డారు. తర్వాత అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము, నీ ద్వారా నేను సకల జాతులకు తండ్రినవుతాను, దేవుడునవుతాను. అబ్రహాము ద్వారా సమస్త జాతులను ప్రభు తన చెంతకు చేర్చుకోవాలనుకున్నాడు. అబ్రహాము సంతతి కూడా, యాకోబు సంతతి కూడా, అనగా ఇజ్రాయేలులందరూ కూడా మరలా 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 దేవుని నిబంధనకు వ్యతిరేకంగా వెళ్ళారు. నిబంధన అంటే కాంట్రాక్ట్, ఏ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్. భర్త భార్య మధ్య కాంట్రాక్ట్, సోషల్ కాంట్రాక్ట్ కదా అది. నేను నీకు భార్యగా ఉంటానంట, నువ్వు నాకు భర్తగా ఉంటావంట. ఓకే, నువ్వు నాకు తాళి కడతావంట, నేను తాళి కట్టించుకుంటానంట. నేను నీకు వండి పెడతానంట, నువ్వు నాకు తెచ్చి పెడతావంట. దేవుని యందు ప్రియులారా,
కాంట్రాక్ట్, సోషల్ కాంట్రాక్ట్ అంటారు. మ్యారేజ్ ఈజ్ అ సోషల్ కాంట్రాక్ట్. అలాగే దేవునితో కోవనెంట్, నిబంధన ఏంటంటే నేను మీకు తండ్రిని అవుదును, మీరు నాకు బిడ్డలు అవుతారు. నేను మీకు దేవుడు నగుదును, మీరు నాకు ప్రజలు అవుతారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నారు. అబ్రహాము సంతతి దానిని పాటించలేదు, ఆ తండ్రిని తిరస్కరించారు. దేవుని యందు ప్రియులారా, మరలా మూడవసారి సీనాయి పర్వతముపై మోషే నాయకత్వంలో ఆయన సీనాయి పర్వతం మీద 2 రాతి పలకలను ఇస్తూ, ఆ రాతి పలకలపై దేవుడే తన స్వహస్తాలతో చెక్కారు 10 ఆజ్ఞలు. దేవుని యందు ప్రియులారా, 10 ఆజ్ఞలు చెక్కి ఇది మీరు పాటించండి, ఇది మీరు పాటిస్తే నేను మీ దేవుడు నవ్వుతాను, మీరు నా బిడ్డలు అవుతారు అంటే మరలా వాళ్ళు దానిని తిరస్కరించారు, దానికి విధేయులు కాలేదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలా ఎప్పటికప్పుడు ప్రజలు దేవుని నిబంధనను తొక్కివేస్తుంటే, దాటివేస్తుంటే ప్రభు అలసిపోయారు. చిట్ట చివరిగా ఇర్మియా కాలములో నెబుకద్నెజరు తర్వాత మరొక రాజు వచ్చి 597లోను 587 క్రీస్తు పూర్వము ఇజ్రాయేలీలపై పడి వాళ్ళందరినీ కూడా బానిసత్వానికి కొనిపోయిన సమయంలో ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు, నేను మీతో నూతన నిబంధన చేసుకుంటున్నాను. ఈ నూతన నిబంధన ఎలాగుంటుందండి అంటే, దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, రాతి పలకల మీద నా ఆజ్ఞలు రాయను. ఎక్కడ రాస్తారంట? మీ హృదయాలపైన నా యొక్క ఆజ్ఞలు రాస్తాను. మీరందరూ నన్ను ప్రేమించేలా చేస్తాను. అక్కడ జంతు బలుల వలన పాపక్షమాపణ, కానీ ఇక్కడ జంతు బలుల వలన కాదు. నా యొక్క సేవకుడు, సఫరింగ్ సర్వెంట్, బాధామయమైన సేవకుడు యొక్క విధేయత వలన నేను మీ పాపములను క్షమిస్తాను అంటూ ప్రభువైన దేవుడు నూతన నిబంధనను ఏర్పరచుకుంటున్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల 33వ వచనం చదవండి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇజ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధన ఇది, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంతును. అందరం తర్వాత చెప్పండి, వారి హృదయములపై నా ధర్మశాస్త్రమును లిఖింతును, నేను వారికి దేవుడు నగుదును, వారు నా ప్రజలగుదురు. 34వ వచనం కూడా దేవుని ఎందుకు నా తర్వాత చెప్పండి, వారిలో ఎవడను తన పొరుగువానికి దేవునిని తెలుసుకున్నట గురించి బోధింపనక్కరలేదు. అల్పులు అధికులు ఎల్లరును నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నింతును. కదా, యేసు నామములో మనందరి పాపములు మన్నిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ మనకు దొరికింది. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, వానిని జ్ఞప్తి యందు ఉంచుకొనను, ఇవి ప్రభుడినైన నా పలుకులు. ఇవన్నీ కూడా నూతన నిబంధన. నోవాతో చేసుకునే నిబంధన పోయింది, లేదంటే అబ్రహాముతో చేసుకునే నిబంధన, లేదంటే సీనాయి పర్వతం ఇజ్రాయేలుతో చేసుకునే నిబంధన. ఒక యేసు ప్రభుతో తన బాధామయ సేవకుని ద్వారా నూతన ఇజ్రాయేల్ మనందరితో ప్రభు అయిన దేవుడు ఒక నూతన నిబంధన చేసుకుంటున్నారు. ఈ నూతన నిబంధనలో ఆయన తన ఆజ్ఞలను మన హృదయ పలకలపై రాస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మనకు తెలుసు దేవుని ప్రేమించాలని, మనకు తెలుసు దేవుని ఆజ్ఞలు పాటించాలని. ఎవరైతే దాని ప్రకారం జీవిస్తారో వారు పాప క్షమాపణ పొందుకుంటారు, రక్షణ వరం పొందుకుంటారు. దేవుని యందు ప్రియులారా, మరి మొదటి పఠనం మనకు నేర్పుతున్నటువంటి పాఠం, యేసు ప్రభునిలో మనమందరము దేవునికి చెందిన నూతన నిబంధన ప్రజలము. చెప్పగలరా? చెప్పండి చూద్దాం. మరి ఒకసారి చెప్తాను.
యేసు ప్రభునిలో మనమందరము దేవునికి చెందిన నూతన నిబంధన ప్రజలము. నేనేమన్నా హీబ్రూ భాష మాట్లాడుతున్నానా, గ్రీకు భాష మాట్లాడుతున్నా? తెలుగే కదా. చెప్పండి. అంటే చిన్నపిల్లలాగా ప్యారెట్ అలాగ మాట్లాడాలి, తప్పదు. చెప్పండి. ఆ తర్వాత, యేసు ప్రభునిలో మనమందరము దేవునికి చెందిన నూతన నిబంధన ప్రజలము అవుతున్నాము. కనుక దేవుని యందు ప్రియులారా, మరి నూతన నిబంధన ప్రజలు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి? ఏంటి? యేసు ప్రభు ఏం చేశారో అదే. యేసు ప్రభు ఏం చేశారు? విధేయించాడు. చివరి వరకు దేవునికి విధేయించాడు. దేవుని ఆజ్ఞలకు విధేయించాడు. దేవుని చిత్తమునకు విధేయించాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు అడుగడుగునా విగ్రహారాధనే, అడుగడుగునా తిరుగుబాటుతనమే, అడుగడుగునా దేవుని ఆజ్ఞలను మంటలో కలపడమే. కానీ యేసు ప్రభు ఎన్ని శ్రమలు పొందుతున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా తండ్రి దేవుని చిత్తమునకు విధేయించినట్లుగా నూతన నిబంధన ప్రజలమైన మనమందరము, ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము కావాలంటే, ఆయన మన రాజు, మనం ఆయన ప్రజలము కావాలంటే, ఆయన మన తండ్రి, మనం ఆయన బిడ్డలము కావాలంటే, ఆయన మన రక్షకుడు, ఆయన రక్షణ నీవు నేను పొందాలంటే యేసు ప్రభువు వలె దేవునికి, దేవుని చిత్తమునకు విధేయించడము దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదటి పఠనం మనకు నేర్పుతున్న గొప్ప విషయం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి పఠనం అయిపోయింది. నౌ కమింగ్ టు ద సెకండ్ రీడింగ్, రెండవ పఠనం. దేవుని యందు ప్రియులారా, హెబ్రీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. ఓకే, హెబ్రీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 7 నుంచి 9. ఎవరైనా చదువుతారా? తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షించగల శక్తి కలిగిన దేవుని నుండి గూర్చి యేసు ప్రభు ఏడ్పులతోనూ కన్నీటితోనూ ఎలుగెత్తి ప్రార్థించిన. యేసు ప్రభు దేవుడై ఉండి కూడా, దైవ కుమారుడై ఉండి కూడా తన మనుష్య రూపమున ఆ తండ్రికి సమర్పించుకున్నాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు, ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత వాక్యం చాలా ఇంపార్టెంట్, చదవమ్మా. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. చెప్పండి అందరూ, ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. దేవుని యందు ప్రియులారా, ఫాదర్ గారండి, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు. ఎందుకని? దేవుడు ఎందుకండి నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించడం లేదు? మనకి అన్నీ ఉన్నాయి కానీ అదేదో తక్కువ అంట కదా. అన్నీ ఉన్నాయి కానీ అదేమో తక్కువ అట. అలాగా గొప్ప భయభక్తులు, గొప్ప భక్తి, మామూలు భక్తి కాదు. ఒక్కొక్కసారి ఉండాల్సిన కానీ ఎక్కువే. ఉపవాసం చేయొద్దురా అంటే గొప్ప ఉపవాసాలు చేసేస్తుంటారు. ఓకే, ఒక లిమిట్ దాటి ఉపవాసాలు చేసేస్తుంటారు. డబ్బని కలిదిరి పడిపోతారు గుళ్ళోకి వచ్చి, లేదంటే రోడ్డు మీద. ఏమంటారు అప్పుడు జనాలు? ఏమంటారు? ఈ దేవుడు పాపం ఎంతో భక్తితో ప్రార్థన చేసింది, ఈ దేవుడు కాపాడలేకపోయాడు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పిచ్చి పని చేస్తే దేవుడు ఏం చేస్తాడమ్మా? ఎవరా చెప్తున్నారన్నమాట. ఓకే, ఆరోగ్యం అస్సలు బాగలేదు కానీ ఉపవాసం చేసేస్తాం. ఓకే,
ఏమంటారు మా 2002-2003లో న్యూస్ వీడ్లో చదువుకున్నప్పుడు ఒక ఫాదర్ గారు ఉండేవారు. ఆయన అంటూ ఉండేవారు, ఓకే, డోంట్ బీ హోలియర్ దాన్ గాడ్. ఓకే, మమ్మల్ని తిడుతూ మా ప్రొఫెసర్ ఫాదర్ గారు మాకు బైబిల్ పాఠాలు చెప్పడానికి వస్తూ అనేవారు, డోంట్ ట్రై టు బీ హోలియర్ దాన్ గాడ్. దేవుడి కన్నా పవిత్రులాగా నువ్వు యాక్టింగ్ చేయకు అంటాడు. దేవుడి కన్నా పవిత్రులాగా మనం ఒక్కోసారి ఫీల్ అయిపోతుంటాం కదా, అంత వద్దమ్మా. దేవుని యందు ప్రియులారా, మనకు అన్నీ ఎక్కువే, ఐదోతనం తక్కువ అన్నట్లు అన్నీ ఎక్కువే. ఎంత భయభక్తులో, ఎంత భక్తో, విధేయత మాత్రం ఉండదు. భర్తకు విధేయించాం, భర్త చెప్తున్న మంచి వినిపించుకోం, గురువులకు విధేయించాం, ఉపాధ్యాయులకు విధేయించాం, తల్లిదండ్రులకు విధేయించాం. నాకు ఇష్టమవుతుంది నేను చేసుకుంటాను. విధేయత ఎక్కడ? యేసు ప్రభు ఇంత గొప్ప రక్షణ తీసుకొని వచ్చాడు అంటే ఎలాగో తెలుసా? జస్ట్ ఈజ్ అట్టర్ ఒబీడియన్స్. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, మనందరం బైబిల్ చదువుతున్నాం కదా. ఈ 170 days అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో పాత నిబంధనలో నాకు ఇష్టమైనటువంటి బైబిల్ గ్రంథం సామెతల గ్రంథం చాలా బాగుంటుంది. దయించి అందరూ సామెతల గ్రంథం చదవండి. నూతన నిబంధనలో హెబ్రీయులకు రాయబడిన లేఖ, ఇట్స్ ఎ వండర్ఫుల్ లెటర్. తప్పనిసరిగా మనం చదవాలి. అందులో నుంచి ఈరోజు మనం వాక్యం చదువుతున్నాం. ఆయన అంటున్నారు, వాక్యం చెప్తుంది, ఆయన భక్తి విధేయత కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. వై గాడ్ ఈస్ నాట్ లిసనింగ్ టు యువర్ ప్రేయర్స్? బికాస్ యూ హ్యావ్ నో ఒబీడియన్స్. నో ఒబీడియన్స్, డిసొబీడియన్స్. దేవుని యందు ప్రియుల, విధేయత మూలమున మాత్రమే రక్షణ కలుగుతుంది. 8వ వచనంలో మరొకసారి వాక్యం చెప్తుంది, 7వ వచనంలోనే కాదు, తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. హీ లెర్న్డ్ టు బి ఒబీడియంట్ ఈవెన్ ఇన్ హిస్ సఫరింగ్స్. తన యొక్క బాధలలో కూడా తండ్రి నీ చిత్తమే జరగను. ఈరోజు వాక్య సువిశేషంలో కూడా ఆ గడియ నన్ను దాటిపోతే బాగున్ను, లేదు ఆ గడియ కోసమే నేను వచ్చాను. గెత్సెమనిలో ప్రభువా నీ చిత్తమైతే ఈ పానపాత్రను తీసివేయండి, లేదు నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరు నిమ్ము. సిలువలో వేలాడుతూ తండ్రి అంతయు సమాప్తమైనది. ఏంటి అంతయు సమాప్తమైనది? నీవిచ్చినది, నీవు ఆజ్ఞాపించినది, నీవు చెయ్యమన్నది, నీవు చెప్పినది సమస్తము కూడా నేను నీకు విధేయించి నెరవేర్చాను. అందుకే దేవుని యందు ప్రియులారా ఆయన రక్షకుడు అయ్యాడు. 7వ వచనంలో విధేయత, 8వ వచనంలో విధేయత, 9వ వచనంలో చూడండి. హెబ్రీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనం, ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారికి మాత్రమే శాశ్వత రక్షణకు మూలమాయను. విధేయులగు వారికి, అవిధేయులగు గారికి అతను రక్షకుడు కాదు, అతను రక్షణ ఇవ్వలేడు. హీ కెనాట్ బి ఎ సేవియర్, హీ కెనాట్ గివ్ సాల్వేషన్ టు దోస్ హూ ఆర్ డిసొబీడియంట్. హీ కెనాట్ బి ఎ సేవియర్, హీ కెనాట్ గివ్ సాల్వేషన్. ఎవరైతే విధేయులగుతారో వారికి మాత్రమే ఆయన రక్షణకు మూలమవుతున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ద సీక్రెట్ ఫర్ సక్సెస్ నేను చెప్పను, ద సీక్రెట్ ఫర్ సాల్వేషన్ ఈజ్ వన్ థింగ్. 3 సూత్రాలు. నెంబర్ 1 విధేయత, నెంబర్ 2 విధేయత, నెంబర్ 3 విధేయత. అంతే. రక్షణ ఎక్కడ కోల్పోయాం? సాతానుడు లూసిఫర్, సాతానుడు లేదంటే లూసిఫర్ అనే దేవదూత సాతానుడిగా మారాడు. ఎందుకని? అవిధేయత. నేనెందుకు విధేయించాలి అతనికి అన్నారు. నేనెందుకు విధేయించాలి దేవునికి? కనుక దేవదూత భ్రష్టపుత్రుడైపోయాడు. దేవుని బిడ్డడు
భ్రష్టపుత్రుడైపోయాడు, సాతానుడిగా మారిపోయాడు. అవిధేయత. ఆదాము దేవునితో కలిసి నడిచేవాడంట. వాక్యం చెబుతుంది ప్రతిరోజు సాయంత్రం దేవుడు ఏదోని తోటకు వచ్చేవారంట. ప్రతిరోజు సాయంత్రం ఆదాము యెవమ్మలు ఆ దేవునితో ఒక తండ్రి బిడ్డల వలె చక్కగా ఉండేవారంట. ఒకరోజు ఏమైంది? అవిధేయత వచ్చేసింది, పాపం వచ్చేసింది. కయ్యనుడు అవిధేయత. యూదులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళేం చేస్తున్నారు? నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా అంత మంచోడు ఇంకొకడు లేడు. నేను 10% దేవునికి ఇస్తున్నాను, నా అంత మంచోడు ఇంకొకడు లేడు. నేను విశ్రాంతి నియమమును పాటిస్తున్నాను కనుక నేను పుణ్యాత్ముణ్ణే అనుకొని ఏం చేశారు? చిట్ట చివరికి దేవుని యందు ప్రియులారా దైవ కుమారుణ్ణి తిరస్కరించేశారు. దైవ కుమారుణ్ణి ద్వేషించేశారు. దైవ కుమారుణ్ణి సిలువకు అంటగొట్టి కిరాతకంగా చంపారు. అన్నీ ఉన్నాయి. విధేయతను కోల్పోయిన యూదులు, ఇశ్రాయేలీలు, ఆ పరిసయ్యులు దేవుని యందు ప్రియులారా. కానీ యేసు ప్రభు చూడండి 11 సంవత్సరాల వయసులోనే ఏమంటున్నాడు? కుమారా, ఎందుకు ఇలా చేశావంటే, నా గురించి మీరెందుకు వెతికారు? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? నా తండ్రి పని చేయడమే నా కర్తవ్యం అంటాడు 11 సంవత్సరాల వయసులోనే. మరొక సందర్భంలో సమరీలో గ్రామానికి వెళ్ళే ముందు యాకోబు బావి వద్ద అక్కడ కూర్చుంటాడు. నాకు ఆకలి ఎత్తుంది అన్నారు ప్రభు. వెంటనే శిష్యులు యేసయ్యకు ఆకలి ఎత్తే ఊరుకుంటారా? ఊరిలోకి పరిగెట్టారు రొట్టె కొని తేడానికి. ఇంతలో ఒక సమరయ స్త్రీ వచ్చింది, మాట్లాడారు, ఆమెను రక్షించగలిగారు. వీళ్ళు రొట్టె తెచ్చి, ప్రభువా రొట్టె తెచ్చాం తినండి, నాకు ఆకలి లేదు. ఇప్పుడే ఆకలి అన్నావు, అప్పుడే ఆకలి పోయిందా? ఈ ఎడారిలో నీకెవరు తిండి పెట్టారు? మీకు తెలియని ఆహారము ఒకటి నాకు కలదు. ఏంటి ప్రభు అది? నా తండ్రి చిత్తమును నెరవేరిస్తే నా కడుపు నిండిపోద్ది. నా తండ్రి చిత్తం తప్పిపోయిన వారిని వెతికి రక్షించడం, తప్పిపోయిన సమరయ స్త్రీని, తప్పిపోయిన సమరీలందరినీ ఈరోజు నేను రక్షించగలిగాను. నా ఆకలి తీరిపోయింది, నా ఆహారం నాకు వచ్చేసింది. తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము. దేవుని యందు ప్రియులారా, చిట్ట చివరి మాట యేసయ్య సిలువలో చనిపోతూ అంటున్నారు. ఆ 7 మాటల్లో ఒక ముఖ్యమైన మాట, తండ్రి అంతయు సమాప్తమైనది. ఎంతగా ఆయన విధేయించాడు దేవుని యందు ప్రియులారా. దేవుని చిత్తానికి ఈ రోజున మనందరం ఉపవాసాలు చేయకపోయినా పర్వాలేదు, బహుశా గొప్ప గొప్ప ప్రార్థనలు చేయకపోయినా, తపస్సులు చేయకపోయినా పర్వాలేదేమో, గొప్ప గొప్ప దాన ధర్మాలు చేయకపోయినా పర్వాలేదేమో, దేవునికి విధేయించకపోతే, దేవుని అధికారమునకు లోబడకపోతే, తల్లిదండ్రులకు విధేయించకపోతే రక్షణ అసాధ్యం. నూతన నిబంధన ప్రజలుగా, బిడ్డలుగా రక్షణ పొందాలంటే విధేయత చూపాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదటి పఠనం. రెండవ పఠనం మనకు నేర్పుతున్న గొప్ప విశ్వాస జీవిత పాఠాలు. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక సువిశేష పట్టణానికి వెళ్దాం. దేవుని యందు ప్రియులారా, సువిశేష పట్టణం యోహాను శుభవార్త 12వ అధ్యాయం మొదటి ధ్యానాంశముగా 20-21 వచనాలు చదువుదాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 20-21 వచనాలు చదవమ్మ ఎవరైనా. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. చెప్పండి అందరూ, ఎవరున్నారు? ఎవరు? గ్రీకు దేశస్థులు, గ్రీకు దేశానికి చెందిన వారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల 21 చదవమ్మా. వారు గలిలయలోని బెత్సాయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని. వారి కోరిక గురించి ఈరోజు ఉదయం దివ్య పూజా బలిలో ధ్యానించాం. అది చెప్పడం లేదు కానీ దేవుని యందు ప్రియులారా, ఎవరు ఈ గ్రీకులు? హూ ఆర్ దీస్ గ్రీక్స్ that came to see Jesus, that wanted to see Jesus?
ఈ గ్రీకులు ఎవరండి? ఒకసారి చరిత్రలోనికి వెళ్దాం. యూదులు డిపోర్టేషన్కి వెళ్ళిపోయారు కదా బాబిలోనియాకు. 500 క్రీస్తు పూర్వం 597 587లో డిపోర్టేషన్కి వెళ్ళిపోయారు. అంటే బాబిలోనియా ప్రవాసమునకు బానిసత్వ జీవితం వెళ్ళిపోయారు. తర్వాత సుమారు 537లో మళ్ళీ వెనక్కి వచ్చేసారు. కానీ అందరూ రాలేదు, కొందరే వచ్చారు. కొంతమంది ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు, వ్యాపారాలు స్టార్ట్ చేశారు, కనుక వాళ్ళు అక్కడే ఉండిపోయారు. నాట్ ఓన్లీ వాళ్ళు మాత్రమే కాదు, ఇలా యూదులు కేవలము యెరూషలేములోను పాలస్తీనా యోదయ ప్రాంతాలలో మాత్రమే కాదు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో డిఫరెంట్ ప్రదేశాలలో వారు వ్యాపించి ఉన్నారు. ఓకే, మన తెలుగు వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఎక్కడన్నా ఉంటారు. అమెరికాలో ఉంటారు, జర్మనీలో ఉంటారు, అంతటా ఉంటారు. అలాగే ఈ యొక్క యూదులు చాలా ప్రదేశాల్లో ఉన్నారు. వాళ్ళు గ్రీకుల మధ్య కూడా ఉండేవారట. అయితే ఆ యూదులు గ్రీకుల మధ్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఏమంటారంటే జ్యూస్ ఇన్ డయాస్పోరా అంటారు. అంటే ప్రవాసములో ఉన్నటువంటి లేదంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులు అని అర్థం. అయితే వీళ్ళ గొప్పతనం ఏంటంటే వారు ఎక్కడ నివసించినా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాజ్యంలో ఉన్నా, ఏ ఊరిలో పట్టణంలో ప్రాంతంలో ఉన్నా వాళ్ళు మాత్రం యూదులుగానే జీవించేవారు. యోధ ఆచారాలే పాటించేవారు. అనగా ఆదివారం సబ్బాతు దినాన్ని పాటించేవారు, ఉపవాసాలు చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు, ప్రార్థనలు చేసేవారు, అన్నీ నార్మలే. అంటే యెరూషలేములో ఉన్న యూదులు ఎలాగో వీళ్ళు అలాగే అన్ని రూల్స్ పాటించేవారు. వీళ్ళకి యెరూషలేము దేవాలయం ఉండేది, వాళ్ళకైతే సినగోగ్ ప్రార్థనా మందిరాలు ఉండేవి. సంవత్సరానికి ఒకసారి పండగకు వచ్చేవారు ఎక్కడున్నా సరే. ఇలా వాళ్ళు జీవిస్తూ ఉండగా గ్రీకులు ఈ యూదుల యొక్క జీవితాన్ని చూచి దే వర్ ఇన్స్పైర్డ్, ప్రభావితం చేయబడ్డారు 3 విషయాలలో. ఒకటి, ఏకైక దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. గ్రీకులు అయితే ఎవరిని పడితే వారు ఆరాధించేవారు. చాలామంది దేవుళ్ళు, చాలామంది దేవతలు. గ్రీకులకి వీళ్ళకైతే ఒకే ఒక్క దేవుడు. అది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, అట్రాక్ట్ అయ్యారు గ్రీకులు యూదుల విశ్వాసానికి. నెంబర్ 2, వీళ్ళు ఆరాధనకు ఎక్కువ విలువ ఇచ్చేవారు. ప్రాణమన్నా ఇచ్చేస్తారు కానీ ప్రార్థన లేకుండా ఉండరు. ప్రాణమైనా ఇచ్చేస్తారు కానీ ఆరాధన లేకుండా ఉండరు యూదులు. ఇది కూడా వాళ్ళకి నచ్చింది. వీళ్ళైతే ఖాళీ ఉన్నప్పుడు వెళ్తాయేమో ప్రార్థనకి మనలాగా. ఓకే, వీళ్ళు ఎప్పుడైనా ఆరాధనకు ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ఏదైనా. ఇది వాళ్ళకి నచ్చింది. మొట్టమొదటి ఏం నచ్చింది? ఏకైక దేవుణ్ణి ఆరాధించడం. రెండవది ఆరాధనకు ఎక్కువ విలువ ఇవ్వడం. మూడవది దేవుని యందు ప్రియులారా 10 ఆజ్ఞలు పాటిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించడం. కనుక ఈ గ్రీకులు యూదులను చూచి ఇన్స్పైర్ అయ్యి, ప్రేరేపింపబడి, ఆకర్షితులై, వారి ఆదర్శవంతమైన జీవితానికి ఆకర్షితులై వాళ్ళు కూడా యూదుల వలె జీవించడానికి ప్రయత్నం చేసేవారు. వాళ్ళు కూడా యెరూషలేము దేవాలయం వెళ్ళేవారు, ప్రార్థనా మందిరాలకు వెళ్ళేవారు, ప్రార్థనలో పాలు పంచుకునేవారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, అటువంటి కొంతమంది గ్రీకులు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఓకే, కొంతమంది గ్రీకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎవరా గ్రీకులు, ఎందుకు వచ్చారో చెప్పాను. ఇప్పుడు ఫిలిప్పు దగ్గరికి వెళ్ళారు. ఎందుకని? ఫిలిప్పు అనే పేరు గ్రీకు పేరు. ఓకే, చూసారా ఎంత ఇంపార్టెంటో. ఏ సమాజంలో, ఏ కల్చర్లో ఉన్నామో ఆ కల్చర్కు అనుగుణంగా మనం జీవించాలి. మనం అర్ధింటికి వెళ్ళాలనుకో, బొట్టు లేకుండా వెళ్తే నీ ముఖం చూసి నీకు ఇల్లు ఇవ్వం పో అంటున్నారు. బొట్టు పెట్టుకొని వెళ్ళావు అనుకో, రా అమ్మ ఇల్లు చూసుకో, ఇల్లు తీసుకో. ఆ తర్వాత మేము క్రైస్తవులు అండి. క్రైస్తవులా? మరి బొట్టు పెట్టుకున్నాం ఎందుకు? మేము బొట్టు పెట్టుకుంటామండి. అవునా? అవునా, అయితే పర్వాలేదురా. మా ఆచారాలు నువ్వు గౌరవిస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాం. మా ఆచారాలు నువ్వు గౌరవించకపోతే మేము గౌరవించాం. సో ఫిలిప్పు అనే పేరు గ్రీకు పేరు కనుక ఈ గ్రీకులు సునాయాసంగా ఫిలిప్పు మమ్మల్ని యేసు ప్రభువు తీసుకుని వెళ్ళవా అని వచ్చి అడిగారు. సో మనం కూడా ఓకే
ఇతరులను ప్రభువు కొరకు సంపాదించడం కొరకు వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు కాదండోయ్, మూఢనమ్మకాలు కాదు, సాంప్రదాయాలను గౌరవించడం మంచిదే. అది పక్కన పెడితే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఫిలిప్పు ఆంద్రేయ వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పారు. యేసుప్రభు ఏం చెప్పాలా? ఇప్పుడు ఎవరైనా ఫాదర్ గారండి వాళ్ళు వచ్చారు అన్నప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి చెప్పన్నమ్మా? రమ్మని చెప్పు అనాలి కదా. ఎవరో వచ్చి వాళ్ళు ఎవరో వచ్చారండి అంటే రమ్మని చెప్పు అని చెప్పాలి. కానీ ప్రభు రమ్మని చెప్పు అని చెప్పడం లేదు. ప్రభు ఇంకోటి ఏదో మాట్లాడుతున్నారు. నువ్వు వచ్చే ముందు 3 కండిషన్స్ పెడుతున్నారు. 24వ వచనం, 25వ వచనం, 26వ వచనం. ఈరోజు మనం ధ్యానించబోయేది ఇదే, ఈ 3. 24, 25, 26. వాళ్ళు గ్రీకులు ఎందుకు వస్తున్నారు? బహుశా శిష్యులు అవ్వడానికి వస్తున్నారేమో. యేసుప్రభును చూచి యేసుప్రభుతో మాట్లాడి, ప్రభు మమ్మల్ని కూడా మీ శిష్యులుగా చేసేసుకో, వచ్చేద్దాం అంటున్నారేమో. కనుక వాళ్ళు వచ్చే ముందే 3 కండిషన్స్ ప్రభు పెడుతున్నారు. వాక్యం చదువుదాం దేవుని యందు ప్రియులారా. 23 అందుకు యేసు 22 అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయతో చెప్పెను, ఆంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. 24వ వచనం అప్పుడు యేసు ప్రభు వాళ్ళని రమ్మని పిలిచెను అని ఉందా? ఉందా? అక్కడ అది లేదు. అక్కడ ప్రభు ఏమంటున్నారు? దేవుని యందు ప్రియులారా, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా అని చెప్పి, గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. ఎవడైనా నా దగ్గరికి రావాలనుకుంటే, గ్రీకులు నా దగ్గరికి రావాలనుకుంటే, హెబ్రీయులు నా దగ్గరికి రావాలనుకుంటే, పార్సీయులు నా దగ్గరికి రావాలనుకుంటే, రోమియులు, హైందవులు, ముస్లింలు ఎవరైనా నా దగ్గరికి రావాలనుకుంటే ప్రభు చెప్తున్నారు గోధుమ గింజలా మారాలి. చెప్పండి అందరూ గట్టిగా. గోధుమ గింజ కథ ఏంటి? గోధుమ గింజ అలాగే ఉంటే అలాగే ఉంటుంది, కానీ అది భూమిలో పడి చచ్చిపోతే అందులో నుంచి ప్రాణం, జీవం, మొలక, మొక్క వచ్చి గొప్ప చెట్టుగా, వృక్షంగా మారుతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, గోధుమ గింజలా మారాలి అంటే మనము మన యొక్క ఇష్టానికి, మన యొక్క కోరికలకు, మన యొక్క ఇష్టాలకు, మన మూర్ఖత్వానికి, మన అవిశ్వాసాలకు మనం చచ్చిపోవాలి. గోధుమ గింజలా మారాలి. ఇక్కడ ఒక గొప్ప పునీతుడి జీవిత కథ చెప్పాలనుకుంటున్నా. కథ కాదు, రియల్గా జరిగింది. ద స్టోరీ ఆఫ్ సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్. అంతియోకుపురి ఇన్యాసి వారు, లోయోలాపురి ఇన్యాసి వారు కాదు. లోయోలాపురి ఇన్యాసి వారు 400 సంవత్సరాల క్రితం. అంతియోకుపురి ఇన్యాసి వారు 107 107వ సంవత్సరం, 90 ఆ సంవత్సరంలో. ఇతను ఎవరో తెలుసా? అంతియోకుపురి ఇన్యాసి వారు స్వయాన యేసు ప్రభు అపోస్తుడైన యోహాను గారి యొక్క శిష్యుడు. ఎవరండి? యోహాను గారి శిష్యుడు. అంతియోకుల యొక్క గొప్పతనం తెలుసా మీకు ఎవరికైనా? అంతియోకు గొప్పతనం, మొట్టమొదట క్రీస్తుని అనుసరించేవారు క్రైస్తవులు అని పిలువబడింది అంతియోకులోనే. బైబిల్ క్వశ్చన్ ఇది, బైబిల్ క్విజ్లో వచ్చే క్వశ్చన్. ఎక్కడ మొట్టమొదటిసారి క్రీస్తు అనుసరులు క్రైస్తవులని పిలువబడ్డారు అంటే అంతియోకులని. ఆ అంతియోకు పట్టణానికి ఇతను 3వ బిషప్. అది 107వ సంవత్సరం. ట్రాజన్ అనే ఒక దుర్మార్గుడైన చక్రవర్తి, రోమా చక్రవర్తి సింహాసనం మీద ఉన్నాడు. అతను క్రైస్తవులను రాచి రంపాన పెట్టాలనుకున్నాడు. అందులో బిషప్ గారు కాపరిని చంపితే అందరూ పారిపోతారు అనుకున్నాడు. కనుక అంతియోకుపురి ఇన్యాసి వారిని పట్టుకొని కొలోసియంకు తీసుకుని వెళ్ళారు. తెలుసు కదా కొలోసియం లోపల అడవి మృగాలు ఉంటాయి, సింహాలు, పులులు ఉంటాయి. ఓకే, అది వాళ్ళకి క్రీడాస్థలం, మైదానం. వీళ్ళు పైకి కూర్చుంటారు, క్రిందన ఆ జంతువులను వదులుతారు.
ఈ క్రైస్తవులను అక్కడ పెట్టగా ఈ జంతువులు వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళని చీల్చుకొని చంపి తినేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క ఇన్యాసు వారిని ఆ కొలోసియం మైదానంలో పెట్టి, ఇప్పుడు నువ్వు చస్తావు, మర్యాదగా క్రీస్తుని శపించు అంటాడు. నేను క్రీస్తుని శపించును, నా క్రీస్తు దేవుడు, నా ప్రభువు నా దేవుడు అని చెప్పి ఆయన ఒక చిన్న మాట చెప్తాడు దేవుని యందు ప్రియులారా. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది, ఐ ఆమ్ ద వీట్ ఆఫ్ ద లార్డ్, నేను నా ప్రభుని యొక్క గోధుమ గింజను. ఐ మస్ట్ బి గ్రౌండ్ బై ద టీత్ ఆఫ్ లయన్స్, నేను సింహముల పంటి కింద నుజ్జు చేయబడాలి. దెన్ ఐ షల్ బికమ్ ద ప్యూర్ బ్రెడ్ ఆఫ్ లార్డ్ జీసస్, అప్పుడు నేను నా ప్రభునికి రొట్టెగా మారుతాను. గోధుమ గింజ రొట్టె అవ్వాలంటే ఏం చేయాలి? గ్రైండింగ్ చేయాలి కదా, మిక్సీ వేయాలి కదా, అప్పుడే కదా పిండి అవుతుంది, అప్పుడే కదా రొట్టె చేసుకోగలం. ఆయన అంటాడు, నేను నా యేసు ప్రభు గోధుమ గింజను, మరి నేను సింహముల నోటిలో నుజ్జు కాబడాలి, అప్పుడు నేను నా ప్రభుని కొరకై ఏమవుతాను? రొట్టెగా మారుతాను అంటూ అన్నప్పుడు 2 సింహాలను వదిలారంట. ఆ 2 సింహాలు ఆ 62 సంవత్సరాల వృద్ధుడి పైన పడి ముక్కలుగా చీల్చి, భయంకరంగా చీల్చి ఆయన చంపేశాయి. అలా చేస్తున్నప్పుడు ఆయన యేసువా 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 అంటూ యేసునామాన్ని జపిస్తూ ఆయన ప్రార్థించాడంటే దేవుని యందు ప్రియులారా. మనం కూడా క్రీస్తు చెంతకు రావాలంటే గోధుమ గింజలాగా మారాలి. అనగా మన పాపమునకు మనము మరణించాలి, మన బలహీనతలకు మనము మరణించాలి, మన ఇష్టాలకు మనం మరణించాలి, మన అవిధేయతను మనము జయించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది మొదటి కండిషన్. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక వాక్యము 25వ వచనం చదవండి అమ్మా. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కాపాడు. ఇఫ్ యు లవ్ అంటే రెండవది స్వార్థాన్ని వీడాలి. చెప్పండి అందరూ. మొదటిది గోధుమ గింజలా మారాలి, రెండవది స్వార్థాన్ని వీడాలి. నేను, నాది, నా ఇష్టం, నా ప్రాణం, నా సుఖం, నా ఫ్యాను, నా కుర్చీ, మన స్వార్థాలు. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోతాడట, కానీ ఈ లోకమైన తన ప్రాణమును ద్వేషించేవాడు దాన్ని నిశ్చయమే పొందుకుంటాడు. ఇక్కడ 2 అద్భుతాలు ఒకే కథగా చెప్తాను. స్టోరీ ఆఫ్ క్యాథరిన్ మార్షల్. క్యాథరిన్ మార్షల్ అనే ఒక స్త్రీ ఉండేది. ఈమెకు లంగ్ ఇన్ఫెక్షన్, 8 సంవత్సరాలుగా లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ప్రభుని ప్రార్థిస్తూ ఉంది. ప్రభువా నన్ను స్వస్థపరచండి, ప్రభువా నన్ను స్వస్థపరచండి, ప్రభువా నన్ను ఎలాగైనా స్వస్థపరచండి అని. ఆవిడికి స్వస్థత రాలే. ఇంతలో ఎవరో ఒక భక్తురాలు ఒక పాంప్లెట్లు పంచుకొని వెళ్ళిపోతున్నారు, లీఫ్లెట్లు, కరపత్రం. అది తీసుకొని చదివింది. అందులో ఆవిడ సాక్ష్యం ఉందంట. ఏంటి ఆ సాక్ష్యం? నేను ఒక సువార్థికురాలిని, నాకు ఒక రేర్ డిసీజ్ ఉండేది, ఆ రేర్ డిజీజ్తో బాధపడుతూ ప్రభుని ఎన్నోసార్లు ప్రార్థించాను, ప్రభు నా ప్రార్థన ఆలకించలేదు. ఒకరోజు నాకు కొంచెం బాధ కలిగి, కొంచెం కోపం కలిగి నేను ప్రభుని ప్రార్థన చేశాను గట్టిగా. ఏంటో తెలుసా ఆవిడ చేసిన ప్రార్థన? ఆల్ రైట్ జీసస్, ఐ గివ్ అప్. ఇఫ్ యూ వాంట్ మీ టు బీ యాన్ సిక్ పర్సన్, దట్స్ యువర్ బిజినెస్, ఓకే అన్నదంట. అంటే అర్థం ఏంటంటే, ఓకే ప్రభువా, ఇప్పుడు వరకు ఆరోగ్యం కోసం ప్రార్థన చేశాను కదా, ఇక నేను చెయ్యను, నేను రోగిగా ఉండడమే నీకు ఇష్టమైతే ఐఎమ్ రెడీ అన్నదట. ఎప్పుడైతే తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టం సిద్ధపడిందో,
దేవుని ఇష్టం నెరవేర్చ సిద్ధపడిందో ఏమైందో తెలుసా? వెంటనే ఆవిడికి స్వస్థత మొదలైందంటే దేవుని యందు ప్రియులారా, ఆవిడికి స్వస్థత మొదలైంది. ఇది చదివినటువంటి ఈవిడ దేవుని అలా తిడితే దేవుడు స్వస్థత ఇస్తాడా అనుకున్నది. దేవుని తిట్టడం కాదు, నా చిత్తమును, నాకు ఇష్టాన్ని, నా కోరికను పక్కన పెట్టాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది నేను చెయ్యాలి. నా ప్రాణమును త్యజించడం అంటే ఇదే అనుకున్నది. కనుక ఆవిడ కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్యాథరిన్ మార్షల్ అంటుంది, గాడ్, ఐ యామ్ టయర్డ్ ఆఫ్ ఆస్కింగ్ యూ ఫర్ హెల్త్. నేను నిన్ను స్వస్థత కొరకు అడిగి అడిగి అలసిపోయాను. ఆడంటుంది, యూ డిసైడ్, నువ్వే నిర్ణయం చేసుకో. ఇఫ్ యూ వాంట్ మీ టు బి సిక్ ఆర్ హెల్దీ, యూ డిసైడ్ అన్నదంట. నీ ఇష్టం, నేను సిక్కుగా ఉండాలా, రోగిగా ఉండాలా, ఉంటా. నేను ఆరోగ్యంగా ఉండాలా, నీ ఇష్టం అన్నదంట. ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఆ మరుసటి రోజు నుండే నిదానంగా ఆమెలో స్వస్థత మొదలైందంట. దేవుని యందు ప్రియులారా, దీని అర్థం ఏంటంటే దేవునితో గొడవలాడండి, దేవుని మీద తిరగబడండి కాదు. దేవుని యందు ప్రియులారా, తన ప్రాణమును త్యజించువాడు అంటే తన ఇష్టాన్ని త్యజించువాడు, తనకు కావలసింది త్యజించువాడు, తాను ప్రేమించింది త్యజించువాడు, తన సుఖభోగములను త్యజించువాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఎవడైతే నా సుఖం, నా సౌఖ్యం, నా ఇష్టం, నేనన్నదే జరగాలి, అటువంటి మనసుంటే వాడు తన ప్రాణమును కోల్పోతాడు. దేవుని యందు ప్రియులారా, ఇది రెండవది, స్వార్థాన్ని వేడాలి. అంటే ప్రాణాన్ని వేడాలి అంటే చెప్పాలి, ప్రాణాన్ని వేడాలని చెప్పాలి. ఇదేంటి ప్రాణాలు వేయమంటున్నారు ఫాదర్ గారు అంటారని స్వార్థాన్ని వేడాలని కొంచెం స్వీట్గా చెప్తున్నాను అన్నమాట. ఓకే, గోధుమ గింజలా మారాలి, స్వార్థాన్ని వేడాలి. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ఆఖరి మాట, ఓకే, కంగారు పడకండి. 26వ వచనం, 26వ వచనం. దేవుని యందు ప్రియులారా, చదవండి ఎవరైనా. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడు ఉండును, నన్ను సేవించిన ఎడల అంటే గౌరవం. దేవుని యందు ప్రియులారా, నన్ను అనుసరించాలి. నన్ను సేవింపగోరు నన్ను అనుసరించవలెను. చెప్పండి అందరూ, నన్ను అనుసరించవలెను. గోధుమ గింజలా మారాలి, స్వార్థాన్ని వేడాలి, నన్ను అనుసరించాలి. ఓకే, నన్ను ప్రభుని అనుసరించే వ్యక్తులం కావాలి. ప్రభుని అనుసరించడం అంటే ఆయన ఎలాగైతే సిలువ మార్గాల్లో నడిచాడో ఎటువంటి జీవిత సిలువలకైనా సిద్ధపడాలి. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ ఆయన రచనల్లో ఒక ఎగ్జాంపుల్ రాశాడు, ఒక సంఘటన. ఆయన ఒక ఊరిలో ఉండేవాడంట. ఆయన ఉన్న ఇంటి పక్కనే ఒక పని మనిషి అందరి ఇంట్లోకి నీళ్లు మోసేదంట. ఆవిడ ఎలా నీళ్లు మోస్తుందో రోజు అబ్జర్వ్ చేసేవాడంట. ఎలా మోసేదంటే ఎక్కడో దూరంగా వెళ్ళి ఒక నుయ్యిలో నుంచి నీళ్లు తోడుకునేది. నీళ్లు తోడుకొని ఒక బిందులోనో ఆ కలవలో అందులో పెట్టుకునేది, నీళ్ళు వేసేది. నీళ్ళు వేసిన తర్వాత ఎత్తుకొని మోసుకొని వస్తున్నప్పుడు ఏం చేసేదంటే ఇంత చెక్క ముక్క తీసి అందులో పడేసేదట. చెక్క ముక్క, ఏ పీస్ ఆఫ్ వుడ్ పడేసేది. పడేసి ఆవిడ మోసుకుంటూ వచ్చేదంట. ఇతనికి అర్థం అవడంలే, నీళ్ళు మోస్తుంది కానీ చెక్క ముక్క ఎందుకు వేస్తుంది అర్థం అవ్వక ఒకరోజు పిలిచి అడిగాడంట, ఏమ్మా నీళ్ళు మోస్తాను అంతా బాగుంది, ఈ చెక్క ముక్క ఎందుకు పెడుతున్నావు అన్నదట. ఆడంటుందంట, ఏమండి నీరు మోస్తున్నప్పుడు నీరు తొణుకుతూ ఉంటుంది, టపా 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 టప తొణుకుతూ కింద పడిపోతూ కాళ్ళ మీద పడిపోయి బురదైపోయి నాకు ఇబ్బంది పెడుతుంది. కనుక ఆ నీళ్ళు తొలగకుండా ఉండాలంటే ఈ చెక్క ముక్క అందులో వేయాలి. అప్పుడు ఆ తొలికిసలాట తగ్గుతుంది, అప్పుడు నీరు ప్రశాంతంగా ఉంటుంది, నేను నీరు మోయడం ఈజీ అవుతుంది అన్నారు. వెంటనే ఆయనకు ఒక మన జీవితంలో కూడా అవకతవకలు, ఆందోళనలు, కలహాలు, ఇబ్బందులు, మనస్పర్ధలు, రకరకాల కలతలు వచ్చినప్పుడు ఈ పీస్ ఆఫ్ వుడ్ అనగా క్రాస్, ఆ క్రూసిఫిక్స్, ఈ యేసు ప్రభుని ఒక చెక్క లాంటి ఒక యేసు ప్రభుని నీ హృదయములో, నీ జీవిత మధ్యస్థానములో నిలిపినట్లయితే దేవుని యందు ప్రియులారా, ఆ ఒడిదుడుకులు,
ఆ యొక్క స్లిప్ అవడాలు ఇవన్నీ తొలగి ఆ యేసుని అనుసరించండి, యేసు శిలువ మార్గములో నడవండి అంటూ ఫ్రాన్సిస్ డిసేల్స్ అనే పునీతుడు, ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్ యొక్క ఆ పాలక పునీతుడు తెలియచేస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. కనుక గోధుమ గింజలా మారుదాం, స్వార్థాన్ని వీడుదాం, అదేవిధంగా క్రీస్తు ప్రభుని అనుసరించుదాం. క్రీస్తు ప్రభుని మన హృదయములో, మన జీవితంలో మధ్య స్థానాన్ని లేదంటే ముఖ్యమైన స్థానాన్ని ఇద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.